శ్రీ మార్గశిర లక్షివార వ్రత కథ. పూర్వమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకుంటూ ఉండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పారు. ఆ మాట విని సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించూ ఉండేది. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయస్సు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ